కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం. అందరం కలిపి చదువుకుందాము. పేజీ సంఖ్య 478 పాత నిబంధనలో. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరిచేవాడు, మరుపరుస్తున్నాడు. దానివల్ల దేవుడు అతనికి దేవుని రక్షణ కనపడేట్టుగా చేస్తాడు. రక్షణ పొందిన తరువాత దేవుణ్ణి స్తుతిస్తూ ప్రతి సమయంలో నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. స్తుతించుట అనేది నీ జీవితంలో గెలుపునిస్తుంది, విజయాన్ని ఇస్తుంది అనేది ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్తాం. అప్పుడు మనల్ని అపవాది శోధిస్తూ మళ్ళా భక్తిహీనతమైన పరిస్థితుల్లో మనం వెళ్ళేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎట్లాంటి దాన్ని గెలిచేది? ఒక ఆయుధం మనం ఉపయోగించాల్సింది ఏంటంటే స్తుతించడం, స్తుతి యాగాన్ని అర్పించటం. ఇది విశ్వాసి రక్షణలో ఎదుగుతూ ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం. దీనివల్ల మనము జీవితంలో క్లిష్టతరమైన పరిస్థితుల్లో నుంచి విజయాన్ని పొందుతాం. ఎందుకంటే నేను వానికి దేవుని రక్షణ కనిపెట్టుగా చేస్తాను అన్నాడు ప్రభు. ఎందుకంటే తను నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. నా రక్షణ నేను అతనికి చూపిస్తాను అంటున్నాడు. సో మన జీవితంలో ఈ సమయంలో నువ్వు కష్టంలోకి వెళ్తుంటే, ఆల్రెడీ శోధనలో ఉంటే, నువ్వు దేవుని స్తుతించి ఆ శోధన జయిస్తావు. మనకు అవగాహన లేకపోతే ఇలాంటి సమయంలో దేవునిని సనుగుకుంటాం. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, సనుక్కునే పరిస్థితుల్లో, అది కాదు విజయం పొందటం. అపవాది ఏం చేస్తాడంటే సనుక్కునేట్టుగా నీకు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఏం కోరుతున్నట్టే, బిడ్డ అన్ని పరిస్థితులు నా దగ్గర ఉన్నాయి కదా, ఏ పరిస్థితి నీ జీవితంలో వచ్చినా, ఎవరేం చేసినా, ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా నాకు తెలిసే కదా వచ్చింది, నీకేం అవ్వదు. నువ్వు ఈ సమయంలో కూడా నా వైపు చేసి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండు. ఆ యొక్క పరిస్థితి నుంచి నీవు విడిపించబడతావు. మనకి భక్తులు కొంతమంది ఇలాంటి పరిస్థితులు వెళ్ళారు. వారి జీవితంలో వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితి చెడ్డదాన్ని బట్టి కాదు, నీతిగా నడుస్తుంటేనే వారి జీవితంలో ఆ పరిస్థితి వచ్చింది. నువ్వు రక్షించబడి నీతిగా నడుస్తూ ఉన్న కొన్నిసార్లు క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని నువ్వు నీలో పెంపొందించుకునే ప్రయత్నంలో నువ్వు కూడా వెళ్తావు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, నాకెందుకు వచ్చింది అబ్బాయి, నేను ఎవరికన్నా ఇబ్బంది చేశానా, ఇది సనుగుడు. ఇది అంతకుముందు మన నేచర్. రక్షణ పొందక మునుపు నాకెందుకు ఈ కష్టాలు, వాడు చూడు ఎంత బాగుంటున్నాడో, వాడేమో దేవుని నమ్ముకోపోయినా ఎలా ఉంటున్నాడు చూడు అని ఇలాంటి వాయిస్ వినపడతా ఉంటాయి నీకు. అప్పుడు ఇందాకే చూసాం, టెంపరీ కనిపిస్తుంటారు వాళ్ళు. నీవి పరిస్థితుల్లో ఏం చేయాలనంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ క్లిష్టకరమైన పరిస్థితి నుంచి దేవుని సహాయం వలన నువ్వు రక్షణ పొందుతావు, అంటే విజయాన్ని పొందుతావు. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ గ్రంథంలో చూస్తే, అపోస్తులైన పౌలు గారు, శీల, వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అది చాలా నీతి కార్యం. అది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు ఒక పరిస్థితి ఏర్పడింది. ఇది ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఒక దెయ్యం పట్టినామి సోది చెప్పుట చేత 16వ అధ్యాయం 16వ వచనం తన యజమానికి డబ్బు సంపాదిస్తూ ఉంది.
వీళ్ళకి ఎదురైంది అలాంటి వ్యక్తి. వీళ్ళు సువార్త చేస్తా వెళ్తా ఉన్నారు. వీళ్ళని చూసింది ఆమె. పౌలును మమ్మును అంటే రైటర్ కూడా ఉన్నట్టు. లోకా రాసింది లోకా ఉన్నాడు, ఇంకా కొంతమంది శీల. చూసి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారే ఉన్నారని కేకలు వేసి చెప్పిందంట ఆమె. 18వ వచనం. పౌలు వ్యాకులపడి ఆ స్పిరిట్ వైపు చూసి, చాలా డిఫరెంట్ స్పిరిట్. ఈమెమన్నా సోది చెప్తా ఉంది, డబ్బులు సంపాదిస్తుంది. మనకు కూడా ఇక్కడ సోది చెప్తా ఉంటే కొంతమంది ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇదేం కొత్త కాదు ఈ పరిస్థితి. ఇది ఫిలిప్పీ పట్టణంలో కూడా ఉంది, వేరే దేశంలో కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చున్న వారు ఏ అవగాహనకు రావాలంటే, మీరు ఈ దేశంలో ఈ వేటపాలెంలోనో చీరాల్లోనో లేకపోతే చాండ్రపేటలో ఉన్నారని అనుకోవద్దు. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో ఇదొక ప్రాంతం అంతే, ఉన్నారంతే. ఈ సోది చెప్పటాలు, జనలు ఇక్కడ సోది చెప్పేటప్పుడు రామ్మ బియ్యం ఇస్తారు, ఏదో చేస్తారు. అక్కడ కూడా ఉంది ఆ కల్చర్. ఆమెకు తెలుస్తుంది, ఆమెలో ఉన్న దురాత్మ చెప్తా ఉంది, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ప్రచురించేవాళ్ళు అని చెప్తూ కేకలేస్తూ ఉంది. ఏంటి పౌలు చూస్తున్నాడు, ఏంటి ఈమె మాకు అడ్డొచ్చి. ఆమె కేకలేస్తుంది కానీ ఆమె వృత్తినేం వదలటల్లా. ఎందుకంటే పని చేసుకుంటామని సోచి చెప్తా ఉంది, వీళ్ళ గురించి వీళ్ళు ఎదురు వస్తుంటే ఆమెకి డిఫరెంట్, ఆమెలో ఉన్న స్పిరిట్ మాట్లాడుతుంది. పౌలు వ్యాకులు పడి యేసుక్రీస్తు నామంలో ఆమెను వదిలిపో అన్నాడు. వెంటనే వదిలిపోయింది. ఇక ఆమె సోచి చెప్పట్లో వాళ్ళ యజమానికి డబ్బులు వచ్చేది కూడా పోయినాయి. ఎవర్రా ఈ పని చేసింది, ఎవరు ఈ పని చేసింది అని వీళ్ళని పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళారు. కొట్టారు, బయటికి ఈడ్చారు, బట్టలు లాగారు, చేతులకు కాళ్ళకి సంఖ్యలు వేశారు. నీతి కోసం సంఖ్యలు వేసి చెరసాల్లో భద్రంగా కనిపెట్టాలని నాయకునికి ఆజ్ఞాపించారు. 23వ వచనం. ఆ నాయకుడు ఏమన్నా లోపల చెరసాల్లోకి త్రోసేసి వాళ్ళని, వాళ్ళ కాళ్ళకు కూడా బొండ బిగించాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం వీళ్ళు ఏం చేశారు. వీళ్ళు ఎలా ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చారు అంటే, జనరల్గా మనం ఏం చేస్తాం అప్పుడు, ఏంటి దేవుని పని చేస్తుంటే ఏంటిది ఇది, మనల్ని కొట్టటమేంది, దెబ్బలేంటి, గాయాలు కూడా ఉన్నాయి. అసలు గాయపరచబడిన పరిస్థితిని ఎదుర్కొంటానికి అసలు మనం సిద్ధమేనా? ఒకరెవరన్నా సువార్త నువ్వు చెప్తా ఉంటే, ఏం పని పాట లేకుండా వచ్చారంటరా అన్నారు అనుకో, అసలు నెక్స్ట్ టైం సువార్త చెప్తా, ఇంకా శరీరం దాకా రాలా, వాళ్ళు ముందుకెళ్ళాలి సువార్త పని మీద. పౌలు శీల వీళ్ళు లోక రాస్తున్నారు. పౌలు శీలని పట్టుకొని 19వ వచనం. పౌలు శీలను పట్టుకుని ఉంది, ఇద్దరు అట్లీస్ట్ కొట్టారు, బట్టలు ఎప్పదీశారు, వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తారంటే 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. వీళ్ళు ఎట్లా గెలిచారంటే ఈ యొక్క సిచ్యువేషన్ని డిప్రెస్ అవ్వాలి. ఏంటో మన బతుకైపోయినట్టేనా? మనకు సరైన అవగాహన, రక్షణ యొక్క మార్గం యొక్క అవగాహన సరిగా లేకపోతే మనం ఎంత డిప్రెస్ అయిపోతాం. ఇప్పుడు వాక్యాన్ని అంటున్నా నువ్వు, ఇప్పుడు పరిస్థితి నీకు ఈ పరిస్థితి రాకపోవచ్చు, రేపు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని భద్రపరచుకో. ఏ సమయంలో నేను ఎలా బిహేవ్ చేయాలి గెలవాలంటే జీవితంలో, ఆ సమయంలో వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు సనుక్కోవచ్చు, డిఫరెంట్గా ప్రవర్తించవచ్చు. వాళ్ళు ఇవన్నీ పెట్టకుండా కాముగా ప్రార్థన చేస్తూ సాంగ్స్ పాడుకుంటున్నారంట, స్తుతిస్తూ. ఖైదీలు కూడా వింటా ఉన్నారు. మనం కొన్నిసార్లు ఇంటి దగ్గర పాడుకుంటాం కానీ అన్ని జనుల మధ్య మీద ఒక పాట పాడాలని అంటే ఎంత సిగ్గో మనకి. వాళ్ళిద్దరు ఉన్నారు, మనం ఇంట్లో అయితే కొంతమంది పాడుకుంటాం, ప్రైజ్ గాడ్ అనే పాట పాడుకుంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం అందరూ మన వాళ్ళే దేవుని కోసం చేరంగా, అక్కడ ఎవరు లేరు. ఖైదీలు వింటా ఉన్నారు.
భక్తిలో మొహమాటం కుదరదు. ఆ మొహమాటం అసలు పనికిరాదు. ఆ మొహమాటాన్ని జయించాలనంటే వీళ్ళు ఎంత స్థితికి వచ్చారంటే, ఈ స్థితికి ముందు ఉన్న వాళ్ళ జీవితము చిన్న చిన్న వాటిలో చాలా సాక్షులుగా ఉన్నారు. డైరెక్ట్‌గా ఈళ్ళకి ఈ పరిస్థితి రాలా. చిన్న చిన్న వాటిలో. ఏంట్రా నువ్వు ఆదివారం రావట్లేదు స్కూల్‌కి? ఏంది ఆదివారం నువ్వేంటి ఇక్కడికి రావు అంటే, నేను చర్చికెళ్తానని చెప్పు. అది ఎదగడం. అడిగితే, నాకు పనుందిలే. కొంతమంది మొహమాట. అక్కడ కూడా నోరు తెరవరు. అంటే స్వతహాగా నువ్వు పోయి చెప్పేది కాదు, వాళ్ళే అడుగుతున్నారు. సో, అలాంటి చోట్ల నువ్వు ప్రెజెంట్ చేయాలి క్రీస్తుని అన్ని జనుల మధ్య. అప్పుడు నీకు మొహమాటం పోతూ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే, ఖైదీలు వింటా ఉంటే, ప్రార్థన చేస్తా, కీర్తనలు పాడుతూ ఉంటే, అప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు దేవుని కార్యం జరిగింది. మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇది జరిగింది. ఇది దేవుని యొక్క కార్యం. ఆ తర్వాత చెరసాల నాయకుడు భయపడి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఏంటి ఖైదీలందరూ పారిపోయినట్టున్నారు, ఈ తలుపులు ఊడిపోవటం ఏంది? పౌలు యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే, నువ్వు ఆత్మహత్య చేసుకోవాకని బిగ్గరగా అరుస్తూ మేము ఏడే ఉన్నాం అని తన నిజాయితీని చూపెట్టాడు. మేము ఎక్కడికి వెళ్ళలేదు. సో వాళ్ళ ఆ పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో వాళ్ళకున్న కష్టంలో, దెబ్బలు తగిలి శరీరంలో బాధ, చాలామంది చాలా తిట్టుంటారు. అక్కడ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళారు, న్యాయాధిపతుల దగ్గరికి. గ్రావపు చావడి అంటే మార్కెట్ ప్లేస్లో ఈడ్చుకొని ఇక్కడ తెచ్చారు జైల్లోకి. చేతులకి కాళ్ళకి సంఖ్యలు బొండ బిగించారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, దేవుని స్తుతిస్తాం, వాళ్ళ విజయాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం. సో నీ జీవితంలో, నా జీవితంలో ఏదన్నా కష్టం వస్తే, నీవు నీతికై జీవిస్తూ ఉంటే, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని జయించే పద్ధతి ఏంటంటే దేవుని స్తుతించడం. ఇది చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందిన వారికి ఫస్ట్ ఈ ఆలోచన రాగలదు, లేకపోతే అసలు రాదు. అసలు ఆలోచన కూడా రాదు. రక్షణ పొందిన తర్వాత కూడా వాక్య లేఖనం యొక్క జ్ఞానం ఉన్న వారికే ఆ సమయంలో సనుక్కోకూడదు కదా అనే థాట్స్ వస్తూ ఉంటాయి. మనకు అవగాహన ఉండాల్సింది ఏంటంటే, మనం స్తుతించడం వల్ల దేవుడు మనకి రక్షణ కనపరుస్తాడు. అంటే ఆ యొక్క పరిస్థితి నుంచి మనం బయటపడగలిగే పరిస్థితి తెస్తాడు. ఇక్కడ చెరసాల నాయకుడు ఆ పరిస్థితిని చూసి, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూసి, అయ్యా రక్షణ పొందాలంటే ఏం చేయాలి మేము? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని మాట చెప్పగానే తన ఇంటి వారు బాప్టిజం తీసుకున్నారు. ఇంకొక సంగతి మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల్లో యెహోషాపాతు జీవితంలో వచ్చింది. 2వ దినవృత్తాంతాలు ఇది కూడా చాలా క్లిష్టతరమైన పరిస్థితి. యెహోషాపాతు ఆయన యూదా రాజ్యానికి రాజు. యూదా రాజ్యానికి ఉన్న మంచి రాజుల్లో ఆయన ఒకడు. ఆయన జీవితంలో 20వ అధ్యాయంలో అనుకోకుండా శత్రువు దాడి చేశారు. ఈయన పరిస్థితి రాజు కాబట్టి శత్రువులు వాళ్ళు ఇందాక సువార్త చెప్తున్నారు కాబట్టి అలా వచ్చింది పరిస్థితి. సో నీ జీవితంలో ఎట్లయినా రావచ్చు. మనం ధ్యానం చేస్తుంది కూడా మంచిగా నడుస్తూ ఉన్నప్పుడు గురించే ధ్యానం చేస్తున్నాం. తప్పు చేసి కష్టాల్లో పడి అది కాదు ఇప్పుడు ధ్యానం చేస్తుంది. మనం మంచిగా నడుస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ విశ్వాసంలో బలహీనం కాకుండా ఎలా ముందుకెళ్ళి జయాన్ని మనం సాధించాలనే దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈయన మంచి రాజు యెహోషాపాతు. ఆయన ఎదుర్కోలేనంత బలము కలిగిన శత్రు సైన్యము అకస్మాత్తుగా వచ్చింది. 1వ వచనంలో మోయబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొంతమంది వచ్చి చెప్పారు 2వ వచనంలో. 3వ వచనంలో భయపడి యెహోవా వద్ద విచారణ చేస్తానికి మనసు నింపుకున్నాడు. అది ఇంపార్టెంట్. ఫస్ట్
భయం వచ్చింది ఆయనకి. వాళ్ళకైతే ఇంకా టాప్లో ఉన్నారు, పౌలు శీల భయమే లేదు. ఈయన భయపడిన తర్వాత రైట్ వేలో తిరిగాడు. నేను మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాను అని అందరిని పిలిపించాడు. యూదా ప్రజలందరినీ, పిల్లలు వచ్చారు, సంటి పిల్లలను తీసుకొని, స్త్రీలు వచ్చారు, యూదా యెరూషలేము వాళ్ళందరిని తెచ్చి మందిరంలోకి ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన చేసింది ప్రార్థన 12వ వచనంలో, నీవే మాకు దిక్కు అని చేస్తున్నారు. మా శక్తి చాలదు, నేను సొంతగా నా సైన్యాన్ని తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళిన కష్టం నేను జయించలేను, వాళ్ళంత పెద్ద సైన్యం. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా, బలహీనుడైన నీ జీవితంలో ఒక బలవంతుని ద్వారా, పేదవాడు అనుకో, ధనికుడి ద్వారా, శరీరంలో తక్కువ బలమున్న నీవు పెద్ద బలాఢ్యుడి ద్వారా ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉండొచ్చు. జనంలో భయం వేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని వైపు మా శక్తి చాలదు అనగానే అక్కడ దేవుడు లేవీయుడగు 14వ వచనం యహజీయేలు చేత ఒక మాట పలికించాడు, బలం కలిగిన మాట. 15వ వచనంలో, మీరు భయపడద్దు ఈ గొప్ప సైన్యానికి, జడేకండి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని చెప్పాడు. ఇది గ్రహింపు ఉండాలి ఫస్ట్. కానీ అక్కడ జాగ్రత్త లేకపోతే నువ్వు పాపం చేసే స్థితికి వెళ్తావు, రాంగ్ డెసిషన్స్ తీసుకునే స్థితికి వెళ్తావు. అంటే విపరీతంగా మనుషులు తిరగటం, విపరీతంగా రికమెండేషన్స్, అలసిపోవటం, ఇది చేయటం అది చేయటం, దానివల్ల ఫలితం విజయం నువ్వు పొందకపోవచ్చు. ఫస్ట్ చేయాల్సింది దేవుని వైపు చూసి, ఈ పరిస్థితి నువ్వే నన్ను కాపాడగలవు, నా శక్తి చాలదు అని ఆయన వైపు మనం చూస్తే, వాళ్ళు ఆ యుద్ధములో వీళ్ళు చేసింది యుద్ధం ఏం చేయలా. 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత, యెహోషాపాతు అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు, లీడర్ కదా, రాజు కదా, యెహోవాను స్తుతించండి, గాయకులను ఏర్పరిచాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా పరిశుద్ధ అలంకారాలు ధరించి, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి 21వ వచనం అని స్తోత్రము చేయుటకు వారిని నియమిస్తే వారు అలా చేశారు. అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా ఇందాక జరిగినట్టుగా అద్భుతం జరిగింది. దేవుడు మాటుగాండ్రను పెట్టాడని 22వ వచనంలో, గనుక వారు హతులయ్యారని చివరి చూస్తున్నాం. వాళ్ళకు వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యి ఒకరికొకరితో వాళ్ళకు వాళ్ళే యుద్ధం చేసుకుని వాళ్ళని చంపుకోవడం చూస్తున్నాం. ఆ తర్వాత శత్రువును ఓడించటమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకుంటానికి 3 రోజులు పట్టిందని 25వ వచనంలో రాశారు. 4వ దినమున వారు బెరేకలోయలో కూడి యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినందున దానికి బెరేక అని అప్పటి నుంచి పేరు. కింద స్తుతి ఆశీర్వాదం అని ఉంది. ఎలా గెలిచాడు ఈయన? యెహోవా కృప నిరంతరం ఉండను, మీరు స్తుతిస్తూ ఉండండి. యహజీయేలు అని ఆయన గైడ్ చేశాడు, మీరు భయపడద్దు, దేవుడే మీ తరపున యుద్ధం చేస్తాడు. సో మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకో, ఏం చేయాలి? ఈ లోక ప్రజలు జనరల్గా ఏం చేస్తారు? ఫస్ట్ వెంటనే ప్రార్థన చేయరు, అసలు దేవుని మీద ఆధారపడటమే ఉండదు. దేవుణ్ణి ఈ పరిస్థితుల్లో స్తుతించాలి కూర్చొని అని అస్సలు ఉండదు. పరిగెత్తాం, ఎవరో ఎట్టా ఇది, ఎలా 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 డబ్బులుంటే ఎవరికైనా ఇచ్చేస్తాం, డబ్బులు వాళ్ళు సహాయం చేయాలి, ఎన్నో థాట్స్ వస్తాయి. మనం ఎలా పరిస్థితిని నుంచి బయటపడతామంటే ఫస్ట్ చేయాల్సిందే ఇది. ఏం చేయాలి? నేను ఇక్కడ ఈ పరిస్థితి భక్తులకి వచ్చినప్పుడు ఏం చేశారో ఫస్ట్ దేవుని ఆధారపడ్డాడు. యెహోషాపాతు మందిరంలో పోయి మనసు అటు వెళ్ళి చివరికి గెలిచాడు. గెలిచి కూడా ఎట్లా శత్రుని యొక్క ఐశ్వర్యాన్ని కూడా దోచుకున్నారు. అక్కడ స్తుతి వలన ఆశీర్వాదం వచ్చిందనే పేరు బెరేక అని పెట్టారు. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఏదైనా శోధనలు వెళ్తుంటా ఉంటే, కష్టతరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉంటే, అది ఎవరి చేతైనా
ఎవరన్నా నిన్ను అనవసరంగా అనేసి ఇబ్బంది పెట్టేసి సింపుల్గా ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. మనం చేయాల్సింది ఏంటంటే తడబాటు పడకూడదు. ఆ పరిస్థితుల్లో మనం ఇది టెంపరరీ, నా దేవునికి తెలియకుండా రాలేదు అని మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని వైపు చూడటం. ఇంకో లెవెల్ స్తుతించటం. ప్రభా, ఈ పరిస్థితి వచ్చిందంటే ఏదో మేలుంది, నా ద్వారా వేరే వాళ్ళకి ఆశీర్వాదం ఉంది, నేను కూడా భక్తిలో ఎదగాలి కదా, నాకు సహాయం చేస్తున్నావు, నీ శత్రువును ప్రేమించే తత్వంలోకి నన్ను నడిపిస్తానికి సహాయం చేస్తున్నావు. ఈ గ్రహింపు రావటం, ఆలోచన రావటం కొంచెం కష్టమే. కొంతమందికి అస్సలు రాదు. ఏంది ఏమన్నా నిన్ను అని పోయావు, అది కాదు ఒకవేళ నిదానంగా మాట్లాడాలన్నా ఫస్ట్ ఎట్లా చేయాలి, ఇది ఎలా అని చేస్తే ఒకవేళ మాట్లాడాలన్నా రైట్ వర్డ్స్ పరిశుద్ధాత్మ దేవుడు మన నోటిని ఉంచుతాడు. ఆ సమయంలో అపవాది ఏం చేస్తుందంటే ఇక మన మనసులో అంత నెమ్మది తీసేస్తాడు మొత్తం. ఇక మనం అలా మాట్లాడినా కూడా మనకు ముందు నెమ్మది ఉండదు, ఇవన్నీ గజిబిజి చేసేస్తుంటాడు. అది కాదు మనం జయించే విధానము. ఫస్ట్ మనం దేవుని వైపు వెళ్ళి ప్రార్థిస్తూ స్తుతిస్తూ సహాయం చెయ్యమని కూడా అడుగుతూ, ఎందుకంటే నేను అడిగాడు, మా శక్తి చాలదు, హెల్ప్ చేయి ప్రభువా అన్నప్పుడు వారికి జయం వచ్చింది, మనకు జయాన్ని ఇస్తాడు. స్తుతి యాగాన్ని అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, వానికి రక్షణ సిద్ధపరుచున్నట్లు నేను తోడుగా ఉన్నానని ప్రభు చెప్పాడు ఇందాక మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉపయోగించాల్సిన ఆయుధం ఏంటంటే అపవాదికి ఎదురుగా దేవుణ్ణి స్తుతించటం. కోర్స్ నీకు అవగాహన లేకపోతే అస్సలు తెలియదు. ఈరోజు వాక్యం విని అవగాహనకి వచ్చిన ఆచరణ పెట్టే దాంట్లో గుర్తొస్తుంటే తడబాటు ఖచ్చితంగా ఉంటుంది. ఆ తడబాటులో కూడా జాగ్రత్త పడితే నీకు ఈ నేచర్ డెవలప్ అవుతుంది. ఈ లోకంలో మనకి నీతిగా బతుకుతున్నప్పుడు కష్టం రాకుండా ఏముండదు. మనం మన బాటలో వెళ్తుంటే కూడా అనవసరంగా మనల్ని కలిగించుకొని ఇబ్బందులు పెట్టే పొరుగు వాళ్ళే ఉండొచ్చు. ఫస్ట్ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, పొరుగు వాళ్ళే ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకుని వస్తూ ఉంటే, ఏంటమ్మా ఏడకపోయి నీకు వినపడతానే పెద్ద పట్టుకొని వెళ్తుందే, మొన్నటిదాకా అబద్ధాలు చెప్పి ఎట్టా పడితే అలా పడితే ఉన్నదేందో ఇప్పుడేదో భక్తురాలుగా పట్టుకొని పోతుంది అనే వాయిసెస్ వినపడ్డాయి అనుకో, పెయిన్ ఉంటుంది, నీకు బాధ ఉంటుంది, బాధ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రైట్ వే ఏంటంటే ప్రభువుకు వదిలేసే, ప్రభువా నేను నన్ను తట్టుకునే స్థితి, దీన్ని బట్టి నేను మొహమాట పడి వాళ్ళకు భయపడి బైబిల్ని దాచుకొని ఎట్లా పడితే అట్లా కాకుండా మామూలుగా వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తా, సహాయం చేయి, ఇది నాకు చాలా కష్టంగానే ఉంది, అయినా నీపై ఆధారపడుతున్నాను, నీవు నాకు సహాయం చేస్తావు. అప్పుడు వాళ్ళు నీ జీవితంలో వచ్చే మేలు చేస్తున్నది చూసి ఇందాక సనుక్కున్న వారు 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళే దేవుని మహిమ చూస్తారు నీ జీవితంలో జరుగుతుంది. ఆ గ్రహింపు లేకుండా నీకేమైందా, నిన్నేమన్నా నేను అన్నానా, పెద్ద చెప్పొచ్చాం, ఇట్లాంటి దాంట్లో పడితే అది కరెక్ట్ కాదు. అది పర్మనెంట్గా గెలిచే విధానం కాదు. కొన్నిసార్లు మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలి, ఆ సాత్వికం అనేది మనం ప్రభువుని అడగాల. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పౌలు శీల వాళ్ళైతే వాళ్ళకున్న పరిస్థితుల్లో జైల్లో మొహమాటమే పడకుండా కీర్తనలతో దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించడంగానే వాళ్ళకున్న కష్ట పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడ్డారు. అంతేకాదు వాళ్ళ వల్ల బ్లెస్సింగ్ వెళ్ళింది, కొంత కుటుంబం రక్షణలోకి వచ్చేసింది. వాళ్ళు తర్వాత చెప్తున్నారు, ఆ తెల్లారవంగానే వీళ్ళకి ఒక న్యూస్ వచ్చింది, మిమ్మల్ని ఎవరైతే పట్టించారో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని బయటికి తెమ్మంటున్నారయ్యా అని చెప్తున్నారు. సో అలా కూడా సహాయం వచ్చేసింది. ఒక టెంపరీగా మట్టికి వాళ్ళకి చాలా ఇబ్బంది వచ్చేసింది. మన జీవితంలో వచ్చే కష్టం కూడా టెంపరీ. మనం జాగ్రత్తగా ఉండి మనం ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే
మనం కూడా విజయాన్ని పొందుతాం. దేవుడి మాటలు మనకందరికి కూడా దీవించునుగాక. ఆమెన్.